హలో అండి, నమస్తే. మనలో చాలామంది హెల్తీ ఫుడ్ అలవాటు చేసుకోవాలి అనుకుంటారు, స్టార్ట్ చేస్తారు. కానీ కొన్ని రోజులకే మన వల్ల ఇది అవ్వదులే అని చెప్పి మానేస్తూ ఉంటారు. హెల్తీ ఫుడ్ అలవాటు చేసుకోవడం అనేది ఒక్క రోజులో అయిపోయేదో లేదా సడన్గా అన్నీ మార్చేయడంతోనో సాధ్యమయ్యే పని కాదండి. ఇదేంటంటే రోజు ఆచరించగలాలి. చిన్న చిన్న మార్పులతో మనం ఈజీగా హెల్తీ ఫుడ్ వైపు వెళ్తాం అనమాట. ఏంటంటే మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఒకేసారి మారిపోవాలని చెప్పేసి ఆ ఫుడ్ ఈ ఫుడ్ ఈ డైట్ ఆ డైట్ అని చెప్పి మనకు అవసరం లేనివి, మనకి అలవాటు లేనివి అలవాటు చేసుకుంటాం. అవేంటంటే మనం రెగ్యులర్గా చేయలేమన్నమాట. మనం ఏంటంటే ఎవరో చెప్పింది వినో లేదా ఏదో చూసి ఏదో చేసి ఫుల్గా మనం మంచిగా ఫాలో అయిపోవాలి, మన హెల్త్ అంతా బాగా చేసుకోవాలని చెప్పి నేను ఈ రోజు నుంచి ఫుల్గా ఆయిల్ ఫుడ్ తిన్నో, మైదా తిన్నో, స్వీట్స్ తిన్నో, జంక్ ఫుడ్ తిన్నో అని ఫుల్గా పెట్టేసుకుంటాం రూల్స్. ఇంకా కొన్ని రోజులకి ఎక్కువ రోజులు కూడా అవ్వాల్సిన ఒక వారం రోజులు ఆగామంటే మనసంతా లాగేస్తుంది అనమాట. ఫుల్ రెస్ట్రిక్షన్స్ రూల్స్ పెట్టుకోకూడదండి. స్లోగా మనం అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ నుంచి అలవాటు చేసుకోవాలన్నమాట. బ్రేక్ఫాస్ట్లో కూడా వారంలో ఒక 2 రోజులు పెట్టుకోండి. కంటిన్యూస్గా వారం అంతా ఇలాగే తింటాను కాదు. ఫస్ట్లో వారంలో ఒక రోజు, తర్వాత 2 రోజులు అలవాటు చేసుకోండి. అంటే ఓన్లీ బాయిల్డ్ వెజిటేబుల్స్ కానీ ఇంకా స్ప్రౌట్స్ కానీ ఇలాంటి ఫ్రూట్స్ ఏవైనా తీసుకుంటామని చెప్పి వారంలో ఫస్ట్ 1-2 రోజులు అలవాటు చేసుకోండి. తర్వాత మిగతా రోజులు మనకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ తినండి. ఏదైనా కూడా ఇంట్లో చేసుకునేవి మంచివేనండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ విషయానికి వస్తే ఒకేసారి మీరు అన్ని కొత్త మార్పులు తెచ్చేసుకోకండి. బ్రౌన్ రైస్ అని ఇదని అదని కొత్తవన్నీ తెచ్చేసుకోకుండా మనం తినే రైస్ని కొంచెం క్వాంటిటీ తగ్గించి కూరలు ఎక్కువ పెట్టుకోవడం, వెజిటేబుల్స్ కూడా పచ్చివి కొన్ని సలాడ్ లాగా అలా తినడం కొంచెం లైట్గా అలవాటు చేసుకోవాలండి. కొద్దిగా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే కామెంట్ చేస్తూ ఉంటారు, మీ వీడియో చూసినంతసేపు కొంచెం మోటివేషన్ వస్తుంది, కొన్ని రోజులు చేయాలనిపిస్తుంది, మళ్ళీ మధ్యలో ఆపేస్తున్నాను అని కామెంట్ చేస్తూ ఉంటారు. ఆపేసినా ఏం కాదండి, కొన్ని రోజులు గ్యాప్ వచ్చినా మళ్ళీ మన రొటీన్లోకి అలవాటు చేసుకుందాం. మధ్యలో గ్యాప్స్ అనేవి కామన్. 10 రోజుల్లో ఒక 2 రోజులు మనం చేయగలుగుతున్నా కొంచెం బెటర్గానే ఫీల్ అవ్వాలి. మిగతా అలా స్లోగా అలవాటు చేసుకుంటే అన్ని రోజులు కూడా మనం చేసుకోగలుగుతాము. ఒకేసారి అన్నీ మార్చేయకుండా స్లోగా అలవాటు చేసుకోండి. తప్పకుండా మీకు కూడా అలవాటు అవుతుంది. హెల్తీ ఫుడ్ అంటే ఏదో పచ్చి తినడం అదంతా కాదండి. చక్కగా ఇంట్లో అన్నీ చేసుకొని మనం హ్యాపీగా తినొచ్చు. ఇంకా ఈరోజు వీడియోలో అయితే చాలా టేస్టీగా హెల్తీగా మంచి రెసిపీస్ అయితే చూపిస్తారండి కొన్ని. తప్పకుండా ఈ వీడియోలో ఉన్న రెసిపీస్ అన్నీ కూడా మీ అందరికీ నచ్చుతాయి. నేను ఈ వీడియోలో చెప్పిన మాటలు కానీ లేదా రెసిపీస్ కానీ ఏదో ఒకటి మీకు నచ్చినా తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే నాకు చాలా మోటివేషన్ అనమాట. మీరు ఇలా లైక్ చేసి కామెంట్ చేస్తుంటే ఇంకా మంచి వీడియోస్ నాకు చేయాలనిపిస్తుంటుంది. ఇప్పటివరకు మీరు లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేసి వీడియో కంటిన్యూస్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ రెసిపీ చూసేద్దాం. ఇదేంటంటే చాలా హెల్దీ అండి, రాగి పిండితో అనమాట. మనకి రాగి గురించి తెలిసిందే కదా, ఐరన్ కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. దీనికోసం నేను ఫస్ట్ ఒక కడాయిలో కొంచెం నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మీకు ఏ వెజిటేబుల్స్ నచ్చితే ఆ వెజిటేబుల్స్ వేసుకోండి. నేనైతే క్యారెట్, బీట్రూట్ తురుము వేసుకున్నాను. మీకు నచ్చిన ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి 1 కప్పు పిండికి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి ఇలా మరగనివ్వాలన్నమాట. మరుగుతునేటప్పుడు మనం రాగి పిండిని ఇలా వేసుకోవాలి. రాగి పిండి పెద్దగా ముద్దలే అవ్వాలండి, ఉండలేం కట్టదు. జస్ట్ ఇలా రాగి పిండి వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. చక్కగా మొత్తం మనకి 1 కప్పు పిండికి 2 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి, చాలా తొందరగానే అయిపోతుంది. చాలా హెల్దీ అండి మనకి రాగి పిండితో కుడుములు. పిండి అయితే మొత్తం ఇలా చక్కగా కలిసిపోయిన తర్వాత కాసేపు పక్కన పెడతాను. కొంచెం చల్లారిన తర్వాత మనం దీన్ని ఉండలుగా చుట్టుకుందాం. ఈలోగా నేను పల్లి చట్నీ, దీని కాంబినేషన్ పల్లి కొబ్బరి చట్నీ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఇవి చల్లాయి కదా, వీటిని కొంచెం చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని చిన్న ఉండల్లాగా మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న బాల్స్లా చేసుకుంటున్నాను. చిన్న కప్పుతో పిండి అయినా కూడా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి సరిపోతాయండి, చక్కగా ఎక్కువే అవుతాయి. వీటిని ఇలా బాల్స్లో చుట్టిన తర్వాత మీ దగ్గర స్టీమర్ ఉంటే ఓకే, స్టీమర్ లేకపోయినా కూడా మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, ఇడ్లీ పాత్రలో మనం పెట్టుకొని వీటిని స్టీమ్ చేసుకోవచ్చు. ఈ బౌల్కి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం వీటిని ఎక్కువ అవసరం లేదండి, ఒక 5-10 నిమిషాల లోపే మనం స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆవిరిలో ఉడికించి తినేవి మన హెల్త్కి ఇంకా మంచిదండి. ఇవనే కాదు, కూరగాయలు కూడా ఇలా స్టీమ్ చేసుకొని తిన్నాము అనుకోండి, మనకి పచ్చివి తింటే కొంతమందికి మనకి అలవాటు ఉండదు కదా, పచ్చివి తినడం వల్ల బ్లోటింగ్, గ్యాస్ ఇష్యూస్ వస్తుంటాయి. ఇలా ఒక 5-10 నిమిషాలు మనం స్టీమ్ చేసుకొని తింటే మనకి ఎలాంటి ప్రాబ్లం రాదనమాట. మన హెల్దీ రాగి కుడుములు అయితే రెడీ అయిపోయాయండి. నేను చట్నీ కూడా మిక్సీ చేసేసాను. చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా మంచిదండి హెల్త్కి అయితే. సూపర్ టేస్టీ ఎమ్మీ ఫుడ్ అయితే మాత్రం చెప్పను, కానీ చాలా హెల్దీ ఫుడ్ అయితే మాత్రం చెప్పగలను. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, హెల్త్కి మంచిది కదా రాగి పిండితో ఏది చేసినా. ఇప్పుడైతే నెక్స్ట్ రెసిపీ చూసేద్దాం. ఈ రెసిపీ అయితే నేను మిల్ మేకర్తో చేస్తానండి. మిల్ మేకర్ గురించి ఎవరికైనా తెలియకపోతే, మనం మిల్ మేకర్ ఏంటంటే కొంచెం చీప్గా చూస్తాం, ఎందుకంటే మనకు తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది కదా. కాకపోతే ఇందులో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి.
వెజిటేరియన్స్ అయితే ప్రోటీన్ సోర్స్ కోసం ఎక్కువ వీటినే వాడతారు. మన నాన్ వెజిటేరియన్స్ అయితే వీటిని పక్కన పెట్టేస్తాం. కానీ ఇంకా వీటితోనే ఈరోజు మంచి స్నాక్ రెసిపీ అయితే చూపిస్తాను. ఇంక మిల్ మేకర్ని మనకి అందరికీ తెలిసిందే కదా. మిల్ మేకర్ వండే ముందు కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టి అవి మెత్తగా అయిన తర్వాత వాటర్ అంతా కూడా ఇలా డ్రైన్ చేసి ఇలా మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇదేంటంటే నేను ఎక్కువగా వెజిటేబుల్స్ వేసి ఈ రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. మేమైతే ఇది స్నాక్లా కాకుండా నైట్ డిన్నర్ లాగానే తీసుకున్నాను అండి. ఎప్పుడైనా నైట్ డిన్నర్ లైట్గానే తీసుకోవాలి. నేను అది బౌల్ చిన్నదైపోతుందని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేశాను. దీనికోసం నేను క్యాబేజు, ఉల్లిపాయలు, తురుముకున్న క్యారెట్, క్యాప్సికమ్ తీసుకున్నాను. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా తీసుకోండి. స్వీట్ కార్న్ కానీ ఏవైనా మీకు నచ్చినవి తీసుకోండి. అన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం కూడా వేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకున్న కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం కారం అన్నీ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, మీకు నచ్చితే చాట్ మసాలా కూడా వేసుకోండి. బైండింగ్ కోసం కొంచెం ఒక 2 స్పూన్లంతా శనగపిండి వేసుకున్నాను. అన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఒకసారి గట్టిగా పిసుకొని చేసుకుంటే వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ కొంచెం మనకి వస్తుంది. తర్వాత అవసరమైతే కొంచెం నీళ్ళు వేసుకొని మనం అంటే ఇలా చేతితో చుట్టుకుంటే ఇలా కొంచెం ఒక కట్లెట్ లాగా అవుతుందా లేదో చూసుకొని ఇంకా వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. జారైనా ఏం కాదులేండి. తర్వాత ఒక దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. పలుచగా ఉన్నదైతే తొందరగా మాడిపోతాయి, అది లోపల కాలవన్నమాట. ఎందుకంటే మనం డీప్ ఫ్రై ఏం కాదు, జస్ట్ తక్కువ ఆయిల్తో మనం కాల్చుకుంటున్నాం కాబట్టి ఇలాగ దలసరిగా ఉండే ప్యాన్ తీసుకోండి. ఇంకా అటు ఇటు కూడా 2 వైపులా ఇలా కాల్చుకొని మీకు నచ్చిన షేప్లో మీరు వేసుకొని ఇంకా టర్న్ చేసుకుంటూ కాల్చుకోనమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసాము ఇందులో. చాలా తక్కువ శనగపిండి అయితే చాలా తక్కువ 2 స్పూన్లు మాత్రమే వేసాము. అలాగే మిల్ మేకర్ వేసాము. చాలా టేస్టీ అండి, చాలా హెల్తీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా మనం ఇంట్లో చేసామనుకోండి, బయట ఫుడ్ ఇంకెందుకు అడుగుతారు చెప్పండి. చక్కగా ఏదైతే అది మనం ఇంట్లో ఇలా చేసి పెడితే బయట ఫుడ్ వైపు అసలు మనసు వెళ్ళదనమాట. చాలా తక్కువ ఆయిల్తోనే చాలా మంచి రెసిపీ అనమాట. అసలు ఎలాంటి క్రేవింగ్స్ ఉన్నా కూడా పోతాయి. ఎవరైతే డైట్లో ఉండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారో అలాంటి వాళ్ళైతే ఎలాంటి గిల్ట్ లేకుండా హ్యాపీగా తినొచ్చు. తప్పకుండా ట్రై చేయండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. దీనికైతే ఎలాంటి చట్నీ ఏం కాంబినేషన్ అయ్యే అవసరం లేదండి, వట్టివే తినవచ్చు. నేనైతే జస్ట్ పెరుగులో డిప్ చేసి తింటున్నాను అనమాట, అంతే. ఇప్పుడైతే నెక్స్ట్ మీకు ఒక మంచి యూజ్ అయ్యేది చెప్తాండి. మన ఈ బిజీ లైఫ్లో ఈ లంచ్ బాక్స్లో పిల్లలకు కట్టడం కానీ ఇంట్లో హస్బెండ్కి కట్టడం కానీ చేస్తున్నప్పుడు ఇలాంటి పొడి ఒకటి ఉంచుకున్నాం అనుకోండి, చట్నీ లేనప్పుడు ఇడ్లీ దోశకి చట్నీలా వాడుకోవచ్చు. కర్రీలు అర్జెంటుగా చేసుకోవాలనుకోండి, ఈ పొడిని ఉపయోగించి సింపుల్గా ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు. మన ఇంట్లో కరివేపాకు పొడి, కంది పొడి చేసుకుంటుంటాం కదా, అలాగే ఇది కూడా అనమాట. వేడివేడి అన్నంలో ఈ పొడి కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అసలు ఏ కర్రీ కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. దీన్ని మనం అన్ని రకాలుగా వాడుకోవచ్చు అనమాట. ఈ రెసిపీ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా. ఇంకా మీరు ఎవరైనా చూడకపోతే చెప్పండి, నేను తప్పకుండా మీకోసం ఒక షార్ట్ వీడియో చేయమంటే చేస్తాను. ఈ పొడిని యూస్ చేసి నేను గుత్తి వంకాయ కర్రీ అయితే లాస్ట్ వీడియోలో చేశాను కదా, ఎలా చేశారని ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారనమాట. అందుకు తన కోసం ఈ వీడియో చూపిస్తున్నాను. మనం ఈ పొడిలోనే కొంచెం గరం మసాలా, ఇంకొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. మరి కొంచెం ఉప్పు, ఎందుకంటే మనం వంకాయల్లో పెట్టుకుంటున్నాం కదా, కొంచెం ఉప్పు, కారం, గరం మసాలా పొడి కూడా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని మనం గుత్తి వంకాయకి ఎలా అయితే వంకాయలు కట్ చేసుకుంటామో అలాగే ఈ స్టఫ్ ఒకటే, మరి ఇంకేం అవసరం లేదు. ఈ పొడిని మనం స్టఫ్లో పెట్టేసుకోవడమే అనమాట. ఇదైతే డీప్ ఫ్రై ఏం కాదండి, జస్ట్ ప్యాన్ మీద మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా వంకాయల్ని, వాటన్నింటిని కూడా ఇంకా ప్యాన్ మీద పెట్టి అలా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఎందుకంటే మనం ఎక్కువ ఆయిల్ వేయట్లేదు, ఏం వేయట్లేదు కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా అన్నీ కూడా పెట్టుకొని మూత పెట్టి కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో. లేదంటే ఒకవైపు మాడిపోతాయి, ఒకవైపు కాలకుండా ఉంటాయన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే చక్కగా అన్నీ కూడా మెత్తగా ఉడికిపోతాయి అనమాట. ఇదేంటంటే గుత్తి వంకాయ లాగా గ్రేవీ లాగా ఉండదు, డ్రై గుత్తి వంకాయ అనమాట. అంటే గుత్తి వంకాయ ఫ్రై అంటారు చూడండి, ఆ టైప్లో అనమాట. చాలా బాగుంటుంది, చాలా ఈజీ. మనం ఎలా బిజీగా ఉన్న టైంలో ఈ పొడి పెట్టుకున్నాం అనుకోండి, బెండకాయ అయినా ఇలా చేసుకోవచ్చు. ఏ కర్రీ అయినా కూడా మనం ఈ రకంగా ఈ పొడిని యూస్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఏ ఫ్రై కర్రీలకైనా లాస్ట్లో ఈ పొడి ఒక స్పూన్ వేసుకున్నాం అనుకోండి, ఆ కూరకి ఇంకాస్త టేస్ట్ అయితే ఎక్కువ అవుతుంది. చూసారు కదా వంకాయ ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే చక్కగా లోపల వరకు మసాలాలు మంచిగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సూపర్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ బిజీ లైఫ్లో అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ అయితే మనకి చాలా టైం సేవ్ అవుతుంటాయి కదా, ఇలాంటివి చేసి పెట్టుకుంటూ ఉండాలి. నేను కూడా చాలా ఇలాంటివి చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. ఇక నేను రాగి ఇడ్లీ కోసం నానబెట్టుకున్నాను అండి. 1 కప్పు రాగులు, 1 కప్పు మినపప్పు,
1 టేబుల్ స్పూన్ అంత శనగపప్పు, కొద్దిగా మెంతులు వేసి అన్నీ కూడా నానబెట్టుకున్నాను. ఇవి రుబ్బడం అలాగే వీటితో చేసిన ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉంటాయో కూడా నేను ఈ వీడియోలోనే చూపిస్తాను. ఇప్పుడైతే మరొక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు పిల్లలైతే ఇంకా వదలకుండా తినేస్తారు. పిల్లలనే కాదు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా ఇష్టపడతారు ఈ రెసిపీ అయితే. మీ అందరికీ తెలుసు కదా, నేను ఎక్కువగా చపాతీ చేసేటప్పుడు నార్మల్ చపాతీ కాకుండా ఇలా వెజిటేబుల్ యాడ్ చేసి చపాతీ చేస్తుంటాను. బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, ఆకుకూరలు కానీ ఏ ఒకటి మనం మిక్సీ చేసి మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో, అంటే మనం వాటర్ వేసి కలుపుకుంటాం కదా చపాతీ పిండిని, అలా కాకుండా ఈ వెజిటేబుల్ పేస్ట్ అనమాట. ఏదైతే అది మీకు ఏది ఇష్టమైతే అది ఆ పేస్ట్ వేసి మనం చపాతీలా చేసుకున్నాం అనుకోండి, పిల్లలు ఎక్కువగా ఆకుకూరలు వెజిటేబుల్స్ తినడానికి నచ్చాయి కదా, అలాంటి వాళ్ళకి మంచిగా తినేస్తారనమాట. కలర్ఫుల్గా కనిపిస్తాయి, ఇంకా హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇలా ఎక్కువగా చేస్తూ ఉంటాను. ఈ రెసిపీ అయితే ఫుల్ ఆఫ్ వెజిటేబుల్స్తో నిండిపోయి చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే సూపర్ టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. అంటే ఇది వెజిటేబుల్ రోల్ అనే అనుకోవచ్చు. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ముందు పిండిలో నేను మిక్సీ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ అంతా వేసుకున్నాను. తర్వాత మనకి ఎంతైతే అవసరమో అంత వాటర్ చూసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. నేనేంటంటే ఇప్పుడు షార్ట్ వీడియో కోసం దీనికి కెమెరా యాంగిల్ సెట్ చేసుకుంటున్నాను. ఇప్పటివరకు కూడా నేను షార్ట్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయలేదు కదండి. నేను లాంగ్ వీడియోస్లో చాలా హెల్తీ రెసిపీస్ అన్నీ చూపిస్తుండేదాన్ని. కాకపోతే ఎప్పుడు అవి వాటిని మళ్ళీ షార్ట్స్ కింద పెట్టేదాన్ని కాదు. ఇప్పుడు ఏంటంటే లాంగ్ వీడియోస్లో చూపించే ఫుల్ రెసిపీస్ అంటే హెల్తీ రెసిపీస్ ఏవైనా కూడా షార్ట్ వీడియోలో కూడా చేద్దామని చెప్పి ఇలా షార్ట్ వీడియోకి సపరేట్గా నేను షూట్ చేసుకుంటున్నాను. నేను ఎక్కువ షార్ట్ వీడియోస్ ఎందుకు పెట్టినంటే దానికి సపరేట్గా దీనికి సపరేట్గా షూట్ చేసుకోవాలండి. అది కష్టం అని చెప్పి పెట్టేదాన్ని కాదు. కాకపోతే చాలామంది కామెంట్ చేస్తున్నారు రెసిపీస్ కూడా షార్ట్ వీడియోస్ పెట్టండి అక్క అని చెప్పి, అందుకని ఇలా షూట్ చేస్తున్నాను. ఇంకా ఈ రెసిపీ కోసం నేను చపాతీ పిండిని అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను కదా, దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా ఇక్కడ మనం కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. మీకు ఏ వెజిటేబుల్స్ నచ్చితే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ స్వీట్ కార్న్, క్యాప్సికము, పన్నీర్ అలాగే కొంచెం ఉల్లిపాయలు, క్యారెట్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ రోల్కి టేస్ట్ ఇంకొంచెం యాడ్ చేయడానికి ఈ క్రీమ్ అయితే చేసుకుంటున్నాండి. ఇవి కొన్ని పన్నీర్ ముక్కలు, పెరుగు, కొంచెం సాల్ట్, జీలకర్ర, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. పన్నీర్ కొంచెం ఎక్కువ ఉంటే వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. మైనస్లో కొంచెం అనిపిస్తుంది, కాకపోతే నాకు పన్నీర్ తక్కువ ఉండడం వల్ల కొంచెం లిక్విడ్ ఫామ్ అయినట్టు అనిపిస్తుంది. సర్లే పర్లేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఏంటంటే ఒక కడాయిలో కొంచెం బటర్ వేసుకోండి. బటర్ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇది కరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా వెజ్జెస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ ఉండాలి. వీటన్నింటినీ కూడా హై ఫ్లేమ్ మీద పెట్టి కలుపుతూ ఉండండి. లో ఫ్లేమ్లో పెట్టి కలపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మరీ సాఫ్ట్గా అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వెజ్జెస్ అన్నీ కూడా కొంచెం ఒక 50 to 60% కుక్ అయితే సరిపోతాయి అన్నమాట. మన నోటికి అవి కొంచెం తగులుతుంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. మరీ సాఫ్ట్గా మనకి కర్రీ చేసుకుంటాం చూడండి, అలా సాఫ్ట్గా అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఇవన్నీ వేగిన తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్, కొంచెం మిరియాల పొడి, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అనమాట, ఇవి కూడా వేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోండి. లాస్ట్లో కొంచెం నిమ్మరసం కూడా మిక్స్ చేసుకోండి. అన్నీ వేగిన తర్వాత కొద్దిగా పన్నీర్ కూడా వేసి నేనైతే కలుపుకుంటున్నాను. మష్రూమ్ ఉన్నా కూడా వేసుకోండి. నా దగ్గర ఎక్కువ పన్నీర్ లేదు, అందుకని తక్కువ ఉంది. పన్నీర్ వేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అన్నీ కూడా బాగా కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా క్రీము, ఇదైతే దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇది థిక్గా ఉందనుకోండి, మనం మామూలుగా స్ప్రెడ్ చేసుకుంటాం చూడండి, మైనీస్ కానీ టమాటో సాస్ ఎలా స్ప్రెడ్ చేసుకుంటాం అలా మనం రోల్ పైన స్ప్రెడ్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. ఇది నేను పలుచగా ఉండడం వల్ల ఈ వెజిటేబుల్స్లోనే నేను కలిపేశాను. ఇంకా అదైతే మనకి రెడీ అయిపోయిందనమాట. దాన్ని పక్కన పెట్టేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదా బీట్రూట్ చపాతీ పిండి, దీన్ని ఇలా చపాతీల్లో ఒత్తుకొని ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకోవాలన్నమాట. పెనం పైన కొద్దిగా లైట్గా నూనె కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకొని అటు ఇటు చక్కగా మనం చపాతీలా కాల్చుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా దీనిపైన మనం ముందుగా రెడీ చేసుకున్న వెజిటేబుల్ మిక్స్ ఉంది కదా, దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుని రోల్ చేసుకొని తినేయడమే. ఇంకా చపాతీ పైన మనకి కొంచెం టేస్ట్ యాడ్ అవ్వాలనుకుంటే హోమ్ మేడ్ టమాటో కెచప్ కానీ హోమ్ మేడ్ మైనస్ కానీ ఉంటే వేసుకోండి, ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీస్ కూడా కావాలి అంటే చెప్పి నేను ఫుల్ వీడియోలో ఆల్రెడీ చేశాను, షార్ట్ వీడియోస్లో కూడా కావాలంటే చెప్పండి. టమాటో కెచప్ కానీ మైనస్ కానీ ఇలాంటివన్నీ కూడా చేసి చూపిస్తాను, తప్పకుండా కామెంట్ చేయండి మీకు కావాలి అనుకుంటే. సూపర్ యమ్మీ టేస్టీ అండ్ హెల్దీ వెజ్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయండి. నేనైతే టేస్ట్ చేసి చూపిస్తాను, సూపర్గా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటివన్నీ చేయిస్తే ఇంక ఇంట్లో వాళ్ళు బయట ఫుడ్ ఎందుకు తింటారు చెప్పండి. నేనైతే ఆఫ్టర్నూన్ ఇడ్లీ కోసం నానబెట్టుకున్నాను కదండి, రాగి ఇడ్లీ కోసం. పప్పు రుబ్బుకునే 1 గంట ముందు నేనైతే ఇలా రవ్వ నానబెట్టుకుంటానండి.
ఒక గ్లాసు మనం మినపగుళ్ళు తీసుకుంటే 1.5 గ్లాసు అది మిక్సీలో వేసిన వాళ్ళకి, గ్రైండర్లో వేసిన వాళ్ళకైతే 2 గ్లాసుల వరకు కూడా రవ్వ ఇలా నానబెట్టుకోవచ్చు. దీనికి ఇంకా సాఫ్ట్గా రావడానికి అటుకులు కూడా నేను ఒక పావు కప్పు వరకు అంటే పావు గ్లాసు అటుకులు కూడా నానబెట్టుకుంటాను. వీటన్నింటినీ కూడా ఇంకా గ్రైండ్ చేసుకోవడమే. గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే సాఫ్ట్గా వస్తాయి. మీ దగ్గర గ్రైండర్ లేకపోతే మిక్సీలో వేసుకున్నట్లయితే రవ్వ కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే మిక్సీ చేసుకునేటప్పుడు మీకు ఇంకా ఇడ్లీలు సాఫ్ట్గా రావాలి అంటే ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ చేసుకోండి. కొంచెం స్లోగా వేసుకుంటే మనం గ్రైండర్లో వేస్తే ఎలా ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయో మిక్సీలో వేసినా కూడా అలాగే సాఫ్ట్గా ఉంటాయండి. మనం ఏంటంటే ఒకేసారి ఫుల్ స్పీడ్ పెట్టేసి మిక్సీ చేయకూడదు ఎప్పుడైనా. అలా మనం నెంబర్స్ పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. 1, 2, 3 అలా పెంచుకుంటూ ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ చేయండి. చాలా మెత్తగా వస్తాయి. నేనైతే ఇంకా గ్రైండర్ అయిపోయింది. ఇది నేను నైట్ రుబ్బుకుంటాను అనమాట. ఎందుకంటే ఫర్మెంటేషన్ నైట్ అంతా ఉంచేస్తాను. మామూలు సమ్మర్లో అయితే అంత టైం ఉంచనండి, ఎక్కువ పులిసిపోతుంది కాబట్టి. ఇప్పుడు మాకు కొంచెం వర్షాలు పడుతున్నట్లున్నాయి, అందుకని కొంచెం లేట్గా రుబ్బి నైట్ ఉంచేస్తాను అనమాట. రవ్వ కూడా కలిపేసి పైన పెట్టేస్తున్నాను. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తుందండి. చూసారు కదా ఎంత చక్కగా ఫర్మెంటేషన్ జరిగిందో. ఇలా మనకి ఫర్మెంట్ అవ్వడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట, గట్టిగా రావు. ఈ రుబ్బుని ఏంటంటే ఎంత కావలిస్తే అంత మనం తీసుకొని మిగతాదంతా కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి, సాల్ట్ వేయకుండా. సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా పులిసిపోతుంది అనమాట. వీటిని మనం ఇంకా ఎప్పుడు నార్మల్ ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవడమే. చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. మ్యాక్సిమం మీరేంటంటే ఎక్కువగా రాగిని వాడడానికి ట్రై చేయండి. ఏదో ఒక రకంగా మన ఛానల్లో రాగితో రెసిపీస్ అయితే చాలా ఉన్నాయి, తప్పకుండా చూడండి, ట్రై చేయండి. చూసారు కదా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉందో. మీకు చూపించాలని తొందరలో వేడి ఇడ్లీ పట్టుకొని కాలిపోతుంది చెయ్యి. ఇంకా సాఫ్ట్ అండ్ టేస్టీ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే చివరికి వచ్చేసాము. ఈ వీడియోలో ఏదో ఒకటి మీకు నచ్చిన, ఏదో ఒక పాయింట్ కానీ, నేను చెప్పిన రెసిపీ కానీ ఏదో ఒకటి మీకు నచ్చిన తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే నాకు చాలా మోటివేషన్. అలాగే వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.